प्यारे ब्रह्मा बाबा स्वीकारिए श्रद्धा सुमन। प्यारे ब्रह्मा बाबा स्वीकारिए श्रद्धा सुमन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం. ఈరోజు మనం జనవరి 18, 1998 సంవత్సరంలో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాద చెప్పిన మురళిని చింతన చేయబోతున్నాం. ఈ మురళి యొక్క హెడ్డింగు శక్తి ఇచ్చే సేవ చేసేటందుకు తగుల్పాటు నుండి ముక్తులై బేహద్దు వైరాగిగా అవ్వండి. శక్తి ఇచ్చే సేవ చేసేటందుకు తగుల్పాటు నుండి ముక్తులై బేహద్దు వైరాగి అనగా అనంతమైన వైరాగిగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. ఎలా అయితే బాప్దాదా వతనంలో ఉంటూ మొత్తం విశ్వానికి, ప్రపంచానికి శక్తినిచ్చే సేవ చేస్తున్నారో అటువంటి సేవ చేసేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకునేందుకు తగుల్పాటు నుండి దూరంగా అవ్వాలి. అందుకు అనంతమైన వైరాగులుగా అవ్వాలి. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. జనవరి 18 అంటే బ్రహ్మబాబాతో స్నేహాన్ని దృఢంగా చేసుకునే రోజు. నలువైపులా ఉన్న పిల్లలందరూ అమృత వేళ నుండి తమ మనస్సు యొక్క స్నేహాన్ని బాప్దాదా ముందు అర్పిస్తున్నారు. పిల్లలందరి స్నేహం యొక్క ముత్యాల మాలలు బాప్దాదా మెడలో పడుతూ ఉన్నాయి అని బాబా అంటున్నారు. మరి విశేషంగా బాప్దాదా ఈరోజు అంటే స్మృతి దినోత్సవం రోజున పిల్లలకు చెప్తున్నారు, సమాన భవ, సంపన్న భవ, సంపూర్ణ భవ. ఏం చెప్తున్నారు బాబా? సమాన భవ, సంపన్న భవ, సంపూర్ణ భవ. బాబా సమానంగా అవ్వండి, సంపన్నులుగా నిండుగా ఉండండి, సంపూర్ణం అవ్వండి. మరి బాబా ఇచ్చిన ఈ వరదానాలు రియల్గా జరగాలి అంటే, సాకారంలోకి రావాలి అంటే దీనికి సాధనం చాలా సహజము అంటున్నారు. బాబా సమానంగా అవ్వాలన్నా, సంపన్నంగా అవ్వాలన్నా, సంపూర్ణంగా అవ్వాలన్నా బాబా మనందరికీ ఒక చాలా సహజమైన ఈజీ పద్ధతి చెప్తున్నారు. ఏమై ఉంటుందా ఈజీ పద్ధతి అంటే బాబా చెప్తున్నారు, అన్నిటికంటే సహజమైన సాధనం సదా స్నేహం యొక్క సాగరంలో లీనమైపోండి అంటున్నారు బాబా. ఏ సాగరంలో? స్నేహం యొక్క సాగరంలో. మరి బాబా యొక్క మహిమ మనం ఏమని పాడతాము? ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, శక్తి సాగరుడు, జ్ఞాన సాగరుడు, పవిత్ర సాగరుడు ఇలా అంటాం కదా. అదేవిధంగా స్నేహ సాగరుడు. మరి స్నేహ సాగరంలో పూర్తిగా సదా లీనమైపోండి. బాబా చెప్తున్నారు, ఈరోజు బ్రహ్మబాబా యొక్క చరిత్ర మరియు చిత్రం స్మృతిలో ఉన్నాయి. జనవరి 18 స్మృతి దినోత్సవానికి, ఈ అవ్యక్త మిలనానికి మనం మధుబన వెళ్ళినప్పుడు ఈ మిలనం ఎలా ఉంటుంది అంటే చాలా మౌన బట్టిలాగా ఉంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్కరికి అక్కడ క్లాసులు ఏమవుతూ ఉంటాయి? బ్రహ్మబాబా యొక్క జీవన చరిత్ర అవుతుంది. ఎవరైతే అక్కడ క్లాసులు చెప్తూ ఉంటారో మధువనంలో యజ్ఞం యొక్క రత్నాలు, వాళ్ళందరూ తమ అనుభూతులను వినిపిస్తారు. బ్రహ్మబాబాతో తమ అనుభూతులను వినిపిస్తూ ఉంటారు.
అందుకే బాబా చెప్తున్నారు, ఈరోజు బ్రహ్మ బాబా యొక్క చరిత్ర మరియు చిత్రం స్మృతిలో ఉన్నాయి. అవ్యక్తంలో అవ్యక్తం అనే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? మనకి ఈ జనవరి మాసం అంతా కూడా స్మృతి దినోత్సవమే. ప్రతిరోజు కూడా స్మృతి దినోత్సవం రోజే, ప్రతిరోజు కూడా అవ్యక్త మిలనమే. కాబట్టి బ్రహ్మబాబా యొక్క చరిత్రను చిత్రం అంటే ఫోటో, ఈ రెండు స్మృతిలో ఉంటాయి. బాబా చెప్తున్నారు, పిల్లలు సదా స్నేహసాగరంలో ఇమిడిపోండి. అంటే బాబాతో ఫ్రెండ్షిప్ చేయాలి, స్నేహం చేయాలి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, స్నేహం ఎంతటి శక్తి అంటే అన్నిటినీ మరిపింపచేసేస్తుంది అంటున్నారు. మొత్తం A to Z ప్రతీది కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఏంటి? స్నేహం. ఎవరితో? బాబాతో. బాబాతో స్నేహం మనల్ని అన్నిటి నుండి విడిపించి బాబా ప్రపంచానికి తీసుకువెళ్తుంది. బాబా అంటున్నారు, దేహ స్మృతి రాదు, దేహ ప్రపంచం యొక్క స్మృతి రాదు. అంటే స్మృతి రాదు అంటే మనకి లౌకికంలా కావచ్చు, అలౌకికం కావచ్చు, ఏదైతే మన కర్తవ్యం ఉంటుందో అక్కడే ఉంటాం, అందరితోనే ఉంటాం. కానీ ప్రత్యేకంగా స్మృతి రాదు. ఎప్పుడు? బాబాతో స్నేహంలో ఇమిడిపోయినప్పుడు, స్నేహ సాగరంలో మునిగిపోయి ఉన్నప్పుడు. మనం కుటుంబంలో ఉండొచ్చు, సేవా కేంద్రాల్లో ఉండొచ్చు, సేవాక్షేత్రంలో ఉండొచ్చు. కానీ ఏమి స్మృతి రాదు? దేహ స్మృతి రాదు, దేహ ప్రపంచము గుర్తురాదు. ఎందుకంటే బాబా చెప్తున్నారు, స్నేహం అనేది శ్రమ నుండి విడిపిస్తుంది. కాబట్టి బ్రాహ్మణ జీవితం ప్రారంభమైనప్పటి నుండి, బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా శ్రమ అనుభవం అవుతుంది అని అంటే దాని అర్థం మనకి బాబాతో స్నేహం కనెక్ట్ అవ్వలేదు, స్నేహం అనేది సదా ఉండట్లేదు అని మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం బాబాతో స్నేహం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటామో మనకి ఏది శ్రమ అనిపించదు. ఈ జ్ఞానం అర్థం అవ్వడం శ్రమ అనిపించదు, జ్ఞానాన్ని ఆచరించడంలో శ్రమ అనిపించదు, బ్రాహ్మణ పరివారంతో నడుచుకోవటము శ్రమ అనిపించదు, ఈ బ్రాహ్మణ జన్మ జీవించడం శ్రమ అనిపించదు. ఎందుకో ఈ జన్మ వచ్చింది బాబా, నేను అన్నీ చేస్తున్నాను కానీ శ్రమ అనిపిస్తుంది అని అన్నామంటే అది కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే బాబాతో కనెక్షన్ లేదు, స్నేహం అనేది సదాకాలానికి అంటే పూర్తిగా లేదన్నమాట. కొద్ది కొద్దిగా మనం కనెక్ట్ చేసినట్టు అర్థమవుతుంది. బాబా చెప్తున్నారు, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. స్నేహం అనేది బాప్దాదా యొక్క చెయ్యి సదా మనపై ఉన్నట్లు అనుభవం చేస్తుంది. బాబా ఏం చెప్తున్నారు? స్నేహం అనేది బాప్దాదా యొక్క హస్తం అంటే చెయ్యి సదా ఎల్లప్పుడూ మనపై ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. మనం కామెంటరీల్లో వింటుంటాం కదా, అమృత వేళ కావచ్చు, సంధ్యా సమయం యోగంలో కావచ్చు, బాబా యొక్క వరదాని హస్తం నా తలపై ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా, అనుభవం చేస్తూ ఉంటుంటాము. మరి అది ప్రాక్టికల్గా ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, ఆటంకం వచ్చినప్పుడు కానీ మనకు అనిపించాలి, వావ్ బాబా నాకు ఉన్నారు, నా స్నేహితుడు నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆ పరిస్థితిని అధిగమిస్తామో, ఎదుర్కొని ముందుకు వెళ్తామో అప్పుడు మనకు అనుభూతి జరుగుతుంది. బాబా నా తోడున్నాడు కాబట్టి అది నేను దాటుకుని వచ్చేసాను అన్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ పాయింట్ని బాగా మనన చింతన చేయాలి. బాబాతో స్నేహం పెట్టుకునే తీరాలి. ఎందుకంటే స్నేహం అనేది బాప్దాదా యొక్క చెయ్యి సదా మనపై ఉన్నట్లు అనుభవం చేయిస్తుందంట.
అంతేకాదు స్నేహం ఒక ఛత్రఛాయగా అంటే గొడుగునేడుగా అయిపోయి మాయాజీతిగా చేసేస్తుంది అంటున్నారు. చూడండి, బాబాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎన్ని లాభాలు. లౌకిక ప్రపంచంలో అయితే ఫ్రెండ్షిప్ వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ పరమాత్మునితో ఫ్రెండ్షిప్ చేయడం వలన లాభాలకే లాభాలన్నమాట. ఒక జన్మకి కాదు, అనేక జన్మలకి లాభాలే లాభాలు. కాబట్టి బాబా చెప్తున్నారు, స్నేహం అనేది ఏం చేస్తుంది, బాబా యొక్క చెయ్యి మన తలపై ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. అలాగే స్నేహం అనేది ఒక గొడుగు నీడగా అయ్యి మనల్ని మాయాజీతుగా, మాయని జయించేవారుగా చేస్తుంది. ఇంకా చెప్తున్నారు బాబా, ఎంత పెద్ద సమస్య రూపీ పర్వతమైనా సరే స్నేహం అనేది పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేస్తుంది. బాబాతో స్నేహం అనేది ఏం చేస్తుంది, మన వద్దకి పరిస్థితులు వస్తాయి, సమస్యలు వస్తాయి. బాబా దగ్గరికి వచ్చినంత మాత్రాన సమస్యలు రావు, పరిస్థితులు రావు అని అనుకోవడానికి లేదు. బాబా చెప్తారు కదా, జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఇంకా సమస్యలు పెరుగుతూ ఉండొచ్చు కదా అనేసి మనము సంశయంలోకి వెళ్ళకూడదు. దానికి మనం యోగం చేయాలి, జ్ఞాన మనన చింతన చేయాలి. కాబట్టి ఎంత పెద్ద సమస్య రూపీ పర్వతమైనా రానివ్వండి, కానీ ఆ పర్వతం, ఆ కొండ కూడా ఏమైపోతుంది, నీరు వలె తేలికగా అయిపోతుందంట. కాబట్టి ఇంతగా చెప్పారు కదా, బాబాతో స్నేహం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. మనందరికీ బాబాతో స్నేహం చేయాలని ఉంటుంది, స్నేహం చేస్తూనే ఉన్నాం. స్నేహం చేయకుండా లేరు అని బాబా చెప్పట్లేదు, స్నేహం చేస్తున్నాం, కానీ అందులో పర్సంటేజ్ ఉంది. కాబట్టి బాబా అడుగుతున్నారు, స్నేహంలో ఉండడం వస్తుంది కదా, స్నేహంలో ఉండడం వస్తుంది కదా అని అడుగుతున్నారు బాబా. బాబా అలా అడుగుతున్నారు అంటే మనకు ఎక్కడో కొద్దిగా రావటం లేదు అని. బాబా అన్నారు, ఈరోజు అంటే జనవరి 18న స్నేహంలో ఉండి చూశారు కదా, మరి ఈ మిలనానికి వెళ్ళినప్పుడు ఇంకా ముఖ్యంగా జనవరి 18వ తేదీన అమృతవేళ 2:30కే మేల్కొంటాం మనందరం కూడా. అంతా మౌన బట్టియే, అసలు ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ మాట. బాబా రూమ్స్కి అయితే లైన్స్ ఉంటుంటాయి. అంటే ఒక 2 minutes అయినా అందరూ అన్ని బాబా రూమ్స్లో యోగం చేయాలనే తపన మనందరికీ ఉంటుంది అన్నమాట. అందువలన ఈరోజు మరి స్నేహంలో ఉండి చూశారు కదా, ఏముంది, బాబా 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 బాబా, అంతే కదా. జనవరి 18న ఇంకేముండదు, బ్రహ్మబాబాని చూస్తూ, బ్రహ్మబాబా యొక్క చిత్రంలో విచిత్రుణ్ణి చూస్తూ బాబా బాబా బాబా, ఇదే ఒకే స్మృతిలో లవలీనమైపోయి ఉన్నారు అంటున్నారు బాబా. బాప్దాదా చెప్తున్నారు, ఇక ఏ పురుషార్థం చేసినా చేయకపోయినా కానీ కేవలం స్నేహం యొక్క సాగరంలో లీనమై ఉండండి. ఈ పలానా పురుషార్థం మేము చేయలేకపోయాము, చార్టు రాయలేకపోయాము, యోగాలు చేయలేకపోతున్నాము, బట్టీలకు అటెండ్ అవ్వలేకపోతున్నాము, లేకపోతే ఇంకా ఏదైనా పురుషార్థం చేసినా చేయకపోయినా కానీ ఏం చేయమంటున్నారు బాబా, బాబాతో స్నేహం యొక్క సాగరంలో, సముద్రంలో లీనమై ఉండండి. లీనమవడం కూడా వస్తుందా లేదా అని బాబా అడుగుతున్నారు. ఎందుకంటే బాబా అంటున్నారు, అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే, బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అంటున్నారు, కానీ మరలా ఏం చేస్తున్నారు, ఇతర విషయాల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ మనం అలా చేయకూడదు. బాబా ఏం చెప్పారు, సదాకాలానికని చెప్పారు కదా. ముఖ్యంగా మనం విశేషంగా యోగ బట్టీలకి వెళ్ళినప్పుడు కానీ, బాబా సెంటర్స్కి వెళ్ళినప్పుడు కానీ చాలా బాగా యోగం చేస్తాము, బాబాతో మధురాతి మధురంగా సంభాషణ చేస్తాము. కానీ ఇప్పుడే కదా బాబా చెప్పారు, బాబా స్నేహం అనేది పర్వత రూపి సమస్యని
నీటి వలె చేసేస్తుంది అనేసి. కానీ పర్వతం కాదు, చిన్న రాయి వచ్చినా ఒక్కొక్కసారి మనం అలజడైపోతూ ఉంటాం. అంటే అప్పుడు బాబా స్నేహం నుండి దూరం అయిపోతాం. బాబా స్నేహితుడిగా అయ్యి మన చెయ్యి పట్టుకునే ఉంటారు నిరంతరం. కానీ మనం ఏం చేస్తుంటాం, విస్మృతిలోకి వచ్చేసి ఆ చిన్న రాయిని కూడా ఊహించేసుకుని వ్యర్థ ఆలోచనలతో, మన సొంత మతంతో, మన బలహీనతల్ని గుర్తు చేసుకుంటూ ఆ చిన్న రాయిని పెద్ద రాయిగా చేసేసుకుంటాం. పెద్ద రాయిని పర్వతంగా చేసుకుని మనం కూర్చుంటాం. ఆ కూర్చుని ఏం చెప్తాం, బాబా మీరే రక్షించాలి, బాబా మీరే నన్ను ఆదుకోవాలి అని అంటూ ఉంటాం. కానీ మనం వాస్తవానికి చేసింది ఏంటి, చిన్న రాయిని మనం పర్వతంగా చేసేసుకున్నాం. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంత పర్వతం లాంటి సమస్య అయినా రాయి కాదు, చిన్న రాయి బెడ్ కూడా కాదు, నీరుగా అయిపోతుంది అంటున్నారు బాబా. ఎప్పుడు? సదాకాలం బాబా స్నేహం యొక్క సాగరంలో మునిగిపోయినప్పుడు. కాబట్టి మనం ఈనాటి అవ్యక్త చింతనలో గుర్తుపెట్టుకోవాల్సింది, బాబా సమానంగా అవ్వాలన్నా, సంపన్నంగా అవ్వాలన్నా, సంపూర్ణంగా అవ్వాలి అన్నా అన్నిటికీ కూడా సహజమైన సాధనం బాబాతో ఫ్రెండ్షిప్ చేయటం. బాబా యొక్క స్నేహ సాగరంలో మునిగిపోవటం. అంతేగాని ఒక్కొక్కప్పుడు బాబా మీటే బాబా, ప్యారే బాబా అనటం, తర్వాత మళ్ళీ కాసేపటికి ఇతర విషయాల్లోకి వెళ్ళిపోయి బాబాని మర్చిపోవటం. అంటే దీన్ని బాబా ఎలా చెప్పారంటే, కొద్దిగా మునక వేసి వచ్చేసినట్లుగా స్నేహసాగరంలో మునిగి మరలా బయటకు వచ్చేస్తున్నారు. కానీ బాబా అంటున్నారు, లీనం అవ్వండి. మామూలుగా అయితే ఆత్మ పరమాత్మలో లీనం కాదు అని చెప్తారు కదా జ్ఞానంలో. ఇక్కడ బాబా ఏమంటారు, స్నేహం ప్రకారం బాబా యొక్క స్నేహంలో లీనమైపోండి. లీనమైపోతే ఇంక బయటదేవి తెలియదు కదా. పూర్తిగా మునిగితే ఇక బయట ఉన్నది ఏది కూడా తెలియదు. అందుకే స్నేహశక్తి అన్నిటికంటే సహజంగా ముక్తి చేస్తుంది అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా ఏమంటారు, జనవరి 18ని స్మృతి రోజు, స్నేహం యొక్క రోజు, సమర్థంగా అయ్యే రోజు, పిల్లలకి విశ్వసేవా బాధ్యత కిరీటాన్ని ఇచ్చిన రోజు, ఇలా చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మనం బాబా యొక్క స్నేహ సాగరంలో మునిగిపోతూ ఉండాలి. బాబా ఎలా మునగాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అది కూడా బాబానే అడగాలి. ఎందుకంటే మనం మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు, మనసు పవిత్రంగా ఉన్నప్పుడు బాబా దగ్గర కూర్చుని, బాబా నీ స్నేహ సాగరంలో ఎలా మునగాలి, ఏ విధంగా నా జీవితాన్ని పవిత్రంగా చేసుకోవాలి, ఈ బ్రాహ్మణ జీవితాన్ని సంపన్నంగా చేసుకోవాలని మనం బాప్దాదాని యోగంలో అడిగినప్పుడు తప్పకుండా మన మనసు స్వచ్ఛంగా ఉంటే బాబా దానికి రెస్పాన్స్ వదిలిస్తారు, సమాధానం తప్పకుండా చెప్తారు. ఇది చాలామందికి అనుభవమే బ్రాహ్మణాత్మలకి. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలందరి బ్రాహ్మణ జన్మ యొక్క ఆది అనుభవము స్నేహమే బ్రాహ్మణులుగా తయారు చేసింది. బ్రహ్మబాబా హిస్టరీ చదువుతున్నామనుకోండి, లేదా వింటున్నామనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, వాళ్ళు 7 రోజుల కోర్సు చెప్పి బాబా పిల్లలుగా అవ్వలేదు ఎవరు కూడా. బ్రహ్మబాబా దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని సాక్షాత్కారం అవ్వడం ద్వారా పిల్లలుగా అవ్వటము, లేకపోతే బ్రహ్మబాబాను చూసి పిల్లలుగా అవ్వటము, బ్రహ్మబాబా యొక్క పాలన, బ్రహ్మబాబాలో ఉండే శివబాబా యొక్క పాలన చూసి వాళ్ళు అందరూ కూడా పిల్లలుగా అయిపోయారు. యజ్ఞ ఆదిరత్నాల యొక్క హిస్టరీ లేదా బ్రహ్మబాబా హిస్టరీ చూసుకున్న, అంటే సంక్షిప్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం ద్వారా వాళ్ళు పక్కాగా బాబా పిల్లలుగా అవ్వలేదు. బాబా ఇచ్చిన ప్రేమతో, అది కూడా ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమని నిలుపుకోవడం కూడా ఒక అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే యజ్ఞంలో అప్పుడు బాబా ప్రేమకి వచ్చేసిన వాళ్ళందరూ ఉండిపోలేదు కదా, కొంతమంది వదిలిపోయారు యజ్ఞాన్ని. అంటే ఏంటి, ఇక్కడ నిరాకారుడు మరియు బ్రహ్మబాబా ఇద్దరూ కలిపి ఇచ్చే పాలన. ఎందుకంటే బ్రహ్మబాబా తాలూకా గత జీవితం కూడా ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉండటం,
ప్రతి ఒక్కరికి ప్రేమగా చూడటం, అందరినీ సమానంగా చూడటం అంటే విశేష గొప్ప గుణాలు ఉన్నాయి. కాబట్టి బాబా ప్రవేశం జరిగాక, శివబాబా బ్రహ్మబాబాలోకి ప్రవేశం జరిగాక కూడా వచ్చిన పరివారం అందరికీ కూడా వాళ్ళలో విశేషతలను పొగడడం, విశేషతలను చెప్పడము, వాళ్ళకి ప్రేమగా శిక్షణ ఇవ్వటము, ఇలా ప్రేమతోనే స్నేహంతోనే వాళ్ళని పూర్తిగా గట్టిగా బాబా పిల్లలుగా చేసేసారన్నమాట. అందుకనే బాబా అంటున్నారు, స్నేహమే బ్రాహ్మణులుగా తయారు చేసింది. ఇది అందరికీ అనుభవమే. స్నేహమే పరివర్తన చేసేసింది. బాబా అంటున్నారు, జ్ఞానము యోగము అయితే లభించాయి, అప్పుడు జ్ఞానయోగాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ప్రధానంగా స్నేహమే ఆకర్షితం చేసి బాబా వారిగా చేసేసింది. అప్పుడు జ్ఞానం యొక్క లోతులు ఇంతగా ఇవ్వలేదు బాబా. మనం వింటూ ఉంటాం కదా, చదువుతూ ఉంటాం. ఒక వైట్ పేపర్ మీద 2 కళ్ళు కనుబొమ్మలు వేసి మధ్యలో ఒక చుక్క పెట్టి, ఇదిగో ఇది నీవు ఆత్మవు, ఈ శరీరం కాదు, ఈ శరీరం నీకు ఒక వస్త్రం అని బ్రహ్మబాబా చెప్పేవారు వచ్చిన వారికి. అంతే ఆత్మపాఠం. బ్రహ్మబాబా కూడా గోడల మీద రాధా ఆత్మ, కిషోర్ ఆత్మ ఇలా రాసుకునే ఉండేవారు అన్నమాట. ఆ విధంగా బాబా యొక్క ప్రేమ, బాబా యొక్క స్నేహమే వారిని బాబా పిల్లలుగా చేసింది. మరి ఇప్పుడు సాకార్ బ్రహ్మబాబా లేరు కదా, అవ్యక్తం అయిపోయారు కదా. ఇప్పుడు బాబా పాలన లభించట్లేదా? ఇప్పుడు కూడా లభిస్తుంది. అప్పటికన్నా ఇంకా ఇప్పుడు ఫాస్ట్గా లభిస్తుంది అన్నమాట. అప్పుడైతే హద్దు అంతా మౌంట్ ఆబులో ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కేది. ఇప్పుడు అవ్యక్తంగా బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత బాప్దాదా ఇద్దరు ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలందరికీ పాలన చేయడానికి ఎవరు రెడీగా ఉంటారన్నమాట. మనందరం బాబా పిల్లలుగా ఉన్నాము అంటే బాబా పాలన లేకుండా ఉండలేమన్నమాట. మనకి ఇంకా శ్రమ అనుభవం అవుతుందంటే మనం ఏవో బలహీనతలను గట్టిగా పట్టుకుని కూర్చున్నాం కాబట్టి ఏదో మనకి అసంతుష్టత ఉంది, లేకపోతే ఒక నిరాశ ఉండొచ్చు, లేకపోతే శ్రమ అనిపించవచ్చు. కానీ ఈ జ్ఞానంలోకి రావడమే మహా అదృష్టం, ఈ జ్ఞానంలో నడవడమే మహా అదృష్టం. బాబాకి ప్రియంగా అవటం ఇంకా అదృష్టం అన్నమాట. కాబట్టి బాబా చెప్తున్నారు, ఒకవేళ సదా స్నేహంలో ఉంటే గనక సదాకాలికంగా శ్రమ నుంచి విడిపించబడిపోతారు. బాబా చెప్పే పాయింట్, మనం మనన చింతన చేసినప్పుడు అంతర్ముఖత అనే గుహలోకి వెళ్ళి ఈ అవ్యక్త మహావాక్యాలని వింటున్నప్పుడు, మననం చేస్తున్నప్పుడు మన అంతరంగాల్లోకి టచ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ జన్మే కాదు, అనేక జన్మల పాటు శ్రమ నుండి విడుదల చేస్తుంది. అది పరమాత్మ శక్తి అంటే. ఈ జన్మలో శ్రమ నుంచి విడిపించటం లౌకికంలో కొంతమంది వైజ్ఞానికులకి, లేకపోతే ఇంకా ఎవరికైనా సహజం అవ్వచ్చు. కానీ ఇక్కడ విశేషత, ఇక్కడ గొప్పతనం, మహిమ ఏంటంటే పరమాత్మ యొక్క స్నేహం, పరమాత్మ యొక్క ప్రేమ. మనం రుచి చూసి వారితో కనుక సాంగత్యం నిలుపుకోగలిగితే మన ఆత్మ బ్రైట్గా అయిపోతుంది, ప్రకాశవంతంగా అయిపోతుంది, తుప్పు అంతా వదిలిపోతుంది. అనేక జన్మలకి పాటు మనకి భాగ్యం అనేది రికార్డ్ అయిపోతుంది. కాబట్టి బాబా అంటున్నారు, శ్రమ నుండి కూడా ముక్తి అవ్వాలి, దీనికి కూడా సాధనం స్నేహంలో లీనమై ఉండటం అంటున్నారు బాబా. బాబా స్నేహంలో లీనమై ఉండటం. బాప్దాదా ఈరోజు ఇదే చెప్తున్నారు, స్నేహశక్తిని సదా కార్యంలో ఉపయోగించండి. ఏం చెప్తున్నారు బాబా? స్నేహశక్తిని సదా అంటే ఎల్లప్పుడూ కార్యంలో అంటే పనిలో ఉపయోగించండి అని. అంటే అది సేవయే కావచ్చు, కర్మయోగమే కావచ్చు. బాబా యొక్క స్నేహశక్తి అంటే స్నేహం అనేది కూడా ఒక శక్తి, జ్ఞానము శక్తి. జ్ఞానం యొక్క పాయింట్లను ఎలా అయితే చెప్తామో అన్నీ కూడా పాయింట్స్ బాబా చెప్పిన మురళిని కంఠస్థం చేయొచ్చు, లేకపోతే ఎప్పటిదప్పుడు చెప్తూ ఉంటాం కదా పాయింట్స్. అలా జ్ఞానం ఒక శక్తి, యోగం ఒక శక్తి, అలాగే స్నేహం కూడా ఒక శక్తి. బాబా అంటున్నారు, ఈ స్నేహం అనేది అడిషనల్ మాట. స్నేహశక్తిని సదా కార్యంలో ఉపయోగించండి.
సహజమే కదా అని అడుగుతున్నారు, ఈజీయే కదా అని అడుగుతున్నారు. జ్ఞానం వినటం వినిపించడం ఈజీయా కాదా, అది ఎవరికి వాళ్ళు చెప్తారు. యోగం చేయించడము ఈజీయా కాదా, అది ఎవరికి వాళ్ళు. కానీ స్నేహం చేయటం అనేది అది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంది. బాబాతో స్నేహం చేయాలా వద్దా అనేది అది వ్యక్తిగత విషయం. కాకపోతే చాలా సహజం కదా. బాబా అంటున్నారు, దేహ ప్రపంచాన్ని మర్చిపోవాలి, మాయాజీతులుగా అవ్వాలనే కదా యోగం చేస్తున్నారు. కానీ బాబా అంటున్నారు, ఎప్పుడైతే స్నేహం యొక్క ఛత్రఛాయలో ఉంటారో అప్పుడు ఆ ఛత్రఛాయలోకి మాయ రాలేదు. అస్సలు వీలు ఉండదన్నమాట. మాయ రావడానికి ఛాన్సే లేదు అంటున్నారు బాబా. ఎప్పుడైతే మనం బాబా యొక్క స్నేహం యొక్క ఛత్రఛాయ అంటే గొడుగు నీడలో సురక్షితంగా ఉంటామో, గొడుగు నీడలో అంటే ఏంటి, బాబా ఇచ్చిన శ్రీమతాన్ని పూర్తిగా అమలు చేయటం. ఆ శ్రీమతం కూడా అందరికీ ఒకేలా ఉండదు, ఎవరికి వాళ్ళకి శ్రీమతాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, స్నేహం యొక్క ఛత్రఛాయలో ఉండటం. ఇప్పుడు స్నేహం అంటే ఏంటి, ఇద్దరు స్నేహితులు వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అదే చేస్తారు, వీళ్ళు చెప్పింది వాళ్ళకి కష్టం అనిపించదు, అదే స్నేహం కదా. స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే ఎవ్వరూ ఆదుకోరు కానీ ఈ స్నేహితుడు ఆదుకుంటాడు. అలాగే ఎవరికి చెప్పని విషయాలు కూడా స్నేహితుడు పంచుకుంటారు అంటారన్నమాట. అలా బాబా నాకు స్నేహితుడు. చూడండి, చాలాసార్లు మనం పురుషార్థం చేసే ఉంటాం. సోమవారం తండ్రి, మంగళవారం తల్లి సంబంధము, బుధవారం సద్గురువారం సద్గురుని సంబంధం ఇలా అంటాం కదా. అలా బాబాని ఒక స్నేహితుడి రూపంలో అనుభవం చేసుకోవటం ఒక రోజంతా. బాబా నా ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను, అన్నీ కూడా పంచుకుంటున్నాను. బాబా ఈరోజు ఇలా జరిగింది అనుకోవచ్చు. ఇదంతా 5000 డ్రామా, 5000 సంవత్సరాల డ్రామా, జరుగుతుంది. ఇదంతా జ్ఞానం పక్కన పెట్టి ఒక స్నేహితుడిగా అనుకుని బాబా నా స్నేహితుడు అని చెప్పి ఏకాంతంలో కూర్చుని మనం ముచ్చటగా ఆ మాటలు బాబాతో అన్నీ షేర్ చేసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు అంటే ఏంటి, మనసుకి బాబాయే స్నేహితుడు అని అనిపించగలగాలి. ఊరికే పైకి బాబా నా స్నేహితుడు, నేను అన్నీ పంచుకుంటున్నానని లోపల థాట్స్ చేయడం కాదు, పూర్తిగా అనుభవంతో ఉండాలన్నమాట. అంటే ఇంకొకసారి ఎవరైనా దేహదారులు ఏదైనా సహయోగం చేసినప్పుడు వాళ్ళ వైపు వెళ్ళిపోయింది అనుకోండి మనసు, అప్పుడు ఇద్దరు స్నేహితులు, 2 అయిపోతారు, 3 అయిపోతారు, 4 అయిపోవచ్చు. కానీ బాబా అంటున్నారు ఇక్కడ ఒక్కరితోనే స్నేహం ఉంటే ఇక అందరితో స్నేహం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ విచిత్రం అదే కదా. కాబట్టి బాబా అంటున్నారు, మనం ఎప్పుడు కూడా బాబా యొక్క ఛత్రఛాయలో, స్నేహం అనే ఛత్రఛాయలో ఉంటే మాయ అనేది రాదు. స్నేహసాగరం నుండి బయటికి వచ్చేసినప్పుడు మాయ చూసి తక్కువని పట్టుకుంటుంది, లాక్కుంటుందంట. అందువల్ల అసలు బయటికే రాకండి, లీనమై ఉండండి. స్నేహి అయిన వారు ఏ పని చేస్తున్నా తమ స్నేహితుడిని మర్చిపోరు కదా. స్నేహితుడిని మర్చిపోరు, స్నేహితుడు చెప్పిన విషయాలను మర్చిపోరు, స్నేహితుడు ఇచ్చిన ఆజ్ఞలను మర్చిపోరు, కష్టం అనిపించదు. కాబట్టి మనం కూడా ప్రతి కర్మని కూడా ఈ సంగమయుగంలో ప్రతి కర్మని బాబా యొక్క స్నేహంతో చెయ్యాలన్నమాట. బాబాని స్నేహితుడిగా కంబైన్డ్ రూపంగా అనుభవం చేసుకుంటూ చేయాలి. ఇది ఈనాటి అవ్యక్తంలో అవ్యక్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రహ్మబాబా మనల్ని అందరినీ చూసి ఒక సంకల్పం చేస్తున్నారంట. అదేంటి అనేది చింతన చేద్దాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే బాబా. ఓం శాంతి. प्यार दे उपहार प्रभु का जो किया उपकार है, भूल सकता जग नहीं जब